గైస్ ఈ రోజు పవన్ కళ్యాణ్ స్పీచ్ చూసారా? గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరెవరికి చురకలు అంటించారు, ఎలా అంటించారు, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ షార్ట్ వీడియో 2 minutes వీడియో చూడండి. డీటెయిల్ గా చెప్తాను అండ్ సుత్తిలో కూడా చెప్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. పవన్ కళ్యాణ్ గారు ఊరికే పవర్ స్టార్ కాలేదు. సో ఆయనకి క్లియర్ గా తెలుసు ఎక్కడ సపోర్ట్ చేసి మాట్లాడాలి, ఎక్కడ టార్గెట్ చేసి మాట్లాడాలని క్లియర్ గా తెలుసు. సో ఈ రోజు స్పీచ్ చూస్తే మనకి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ స్టార్టింగ్ లోనే మూలాలు మర్చిపోవడం అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు చెప్పారు. మూలాలు మర్చిపోను, అలాంటి ఫ్యామిలీ మాది అని చెప్పి చెప్పాడు. సో ఎవరి గురించి చెప్పారు క్లియర్ గా అర్థమైంది వచ్చి నేను అనుకుంటున్నాను. సెకండ్ వన్, ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి ఇద్దరే కారణము, నారా చంద్రబాబు నాయుడు సీఎం గారు అండ్ డీజీపీ అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. ఇద్దరికి థ్యాంక్స్ చెప్పారు, అప్రిషియేట్ చేశారు. అంతేకాకుండా టికెట్లు పెంచడానికి కారణం ఓన్లీ సినిమానే కాదు, సినిమా వల్ల ఆ టికెట్లు పెంచిన దానికి 18% జిఎస్టీ గవర్నమెంట్ కి కూడా కడతాము అని చెప్పి చెప్పడము. అంటే ఓన్లీ సినిమా వాళ్ళకే ప్రాఫిట్ కాదు, అది గవర్నమెంట్ కూడా ప్రాఫిట్ అని చెప్పేసి. సో ఈ 2 పాయింట్స్ చెప్పి క్లియర్ గా మనకి కొంతమందికి చురకలు అంటించినట్టు అనిపించింది. మీకు ఎవరికి అనిపించిందో కామెంట్ చేయండి. సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ, సినిమా ఇండస్ట్రీలో సినిమా టికెట్ రేట్ పెంచాలన్నా కానీ హీరోలు వచ్చి మాకు దండాలు పెట్టాలని చెప్పేసి, మాకు అంత నేరో మైండెడ్ మినిస్ట్రీ కాదు, నేరో మైండెడ్ గవర్నమెంట్ కాదు. సో సినిమా ఇండస్ట్రీలోంచి ఒక కమిటీ ఫామ్ అయ్యి వాళ్ళు వస్తే సరిపోతుంది, హీరోలు రావాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్పారు. సో దీంతో మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఈ చురక ఎవరికి అంటించారు. గైస్ నేను ఒక మూవీ బఫర్ గా నా అనాలిసిస్ ప్రకారంగా కూడా క్లియర్ గా చెప్తాను. ఏంటంటే మనం సినిమా ఇండస్ట్రీని ఎప్పుడూ చులకన చేయొద్దు, ఎస్పెషల్లీ హీరోస్ ని కూడా. ఎందుకంటే గవర్నమెంట్ తర్వాత ఏదన్నా ఇష్యూ వస్తే, అంటే ఇండియాలో ఎలాంటి ఇష్యూ వచ్చినా, ఒక ఫ్లడ్స్ వచ్చినా కానీ, లేకపోతే ఒక భూకంపం వచ్చినా కానీ, గవర్నమెంట్ ఎప్పుడైతే ఫండ్స్ రిలీజ్ చేస్తుందో దాని తర్వాత ఇమీడియట్ గా, లేకపోతే దానికన్నా ముందు కూడా ఒక్కొక్కసారి హీరోస్ అండ్ సినీ ఇండస్ట్రీ వాళ్ళే, అది ఒక ఆంధ్ర తెలంగాణనే కాదు, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కానీ, ఏ ప్లేస్ లో తీసుకున్నా కానీ, అది బాలీవుడ్ కానీ, కాలీవుడ్ కానీ, మాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, సో సినీ ఇండస్ట్రీయే రెస్పాండ్ అవుతుంది. వాళ్ళే క్రోర్స్ ఆఫ్ మనీ ఫండ్ చేస్తారు, సీఎం రిలీఫ్ ఫండ్ కి ప్రొవైడ్ చేస్తారు. సో సినీ ఇండస్ట్రీని డెఫినెట్ గా చులకన చేయొద్దు. సినీ ఇండస్ట్రీని పర్టికులర్ గా ప్రతి ఒక్క గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇది గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ ఇక్కడ నాకు ఒకటే అనిపించింది, ఇక్కడ ఎవరు కూడా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ గురించి మాట్లాడట్లేదు, అవార్డ్ వినింగ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుతున్నారు. అంటే బై డిఫాల్ట్ గా వాళ్ళు మైండ్ లో ఫిక్స్ అయిపోయారు, సినిమా అవుట్పుట్ చాలా బాగుంది, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు. సో అందరు కూడా ఎంజాయ్ చేయండి మూవీ చూసి, అండ్ కమెంట్ మీ బ్యాక్ మూవీ నచ్చిందా లేదా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను విచలికా సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.